భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకోబోతున్నారని వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తనను జట్టులోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో షమి తాజాగా ఒక షోలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షమి మాట్లాడుతూ, నాకు బోర్ కొట్టిన రోజున లేదా బద్ధకం అనిపించిన రోజే క్రికెట్కు వీడ్కోలు పలుకుతాను. ప్రస్తుతానికైతే నాకు బోర్ కొట్టడం లేదు, బద్ధకం అంతకంటే లేదు. ఆటని ఇంకా ఆస్వాదిస్తున్నాను. ఫలితాలు కూడా సానుకూలంగానే వస్తున్నాయని షమి ధీమా వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ ఆలోచనలను మనిషిని మానసికంగా కుంగదీస్తాయని, అలాంటి ఆలోచన వచ్చిందంటేనే మనం అలసిపోయామని అర్థమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ఐపీఎల్ 2026లో తన కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ కోసం 100% కృషి చేస్తానని షమి హామీ ఇచ్చారు. అయితే తనపై నమ్మకం ఉంచిన జట్టు యాజమాన్యం అంచనాలను అందుకుంటానని, క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తానని తెలిపారు. దేశవాళీ క్రికెట్ ఎన్ని మ్యాచ్లు ఆడమనే దానికంటే తన రిథం ఎలా ఉందనేది ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అదృష్టాన్ని మార్చలేమని, కానీ తన పట్టుదలతో రాణిస్తానని షమి స్పష్టం చేశారు. సెలెక్టర్ల నిర్ణయం ఎలా ఉన్నా కూడా తన పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో భారత్ను ఫైనల్ చేర్చిన షమి ఆ తర్వాత చీలమండ గాయంతో సుదీర్ఘకాలం ఆటకు దూరమయ్యారు. అయితే ఇటీవలే ఆయన ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ 2026లో గుజరాత్ లక్నో తరపున బరిలోకి దిగుతున్నప్పటికీ టీమిండియా సెలెక్టర్లు మాత్రం ఆయన వైపు మొగ్గు చూపటం లేదు. ఎందుకంటే ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ పేసర్లకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకోవడంతో షమికి అంతర్జాతీయ కష్టమని తేలింది.